ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడి మర్డర్, యువతి కుటుంబ సభ్యులే చంపారని మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ. సూర్యాపేట మండలం పిల్లలమరిలో ఘటన. ఇగో గిదా గిగో గిన్ని వచ్చిన తర్వాత ఈ వ్యవస్థల గిన్ని చట్టాలు, గిన్ని నైతిక విలువలు, రాజ్యాంగం ఇంత ఇంప్లిమెంటేషన్ అయినాక కూడా ఇంకా పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి. అంటే పరువు హత్యలు మనం గతంలో కూడా చాలా చూసినాం. అవంతా కూడా దేశం మొత్తాన్ని ఎట్లా కుదిపేసినాయో కూడా తెలుసు. అన్ని చూసినా కూడా ఇంకా మనుషుల మెంటాలిటీ మారకపోవడం అనేది ఈ దేశానికి పట్టిన ఒక దరిద్రం, ఒక దౌర్భాగ్యం. చాలా మంది అంటారు కదా, అంటే ఏమున్నదా కులం ఎందుకు అని కొందరు అంటూ ఉంటారు. అంటే మీకు ఈ కులంలో ఏమున్నది, మీరు అంత కష్టాలు ఏమున్నాయి, మీకు అంత బాధలు ఏమున్నాయి, మీకు రిజర్వేషన్లు ఎందుకు అంటూ ఉంటారు కదా. సరే, రిజర్వేషన్లు ఎందుకు అనే అంశాన్ని పక్కన పెడితే అంటే ఈ ఫలానా కులంలో పుట్టడం వల్ల, కొందరు వ్యక్తులు ఫలానా కులంలో పుట్టడం వల్ల ఒక ఇష్టపడి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇవాళ ప్రాణాలను కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇప్పుడు చూడుర్రి, దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఈ దేశంలో కుల పిచ్చి ఏ స్థాయిలో ఉంది అనేది ఎంతమందికి ఉన్నదని పక్కన పెట్టండి, ఉన్న వాళ్ళకి ఏ స్థాయిలో ఉందని ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ అమ్మాయి పేరెంట్స్, అంటే వీళ్ళగా పేరెంట్సా, బంధువులా, ఇక అన్న యొక్క స్నేహితుల ఎవరైనా చంపుండొచ్చు ఇతన్ని. ఇంత బ్రూటల్గా ఏ స్థాయిలో ఉన్నది కుల పిచ్చి అనేది, గింత అధ్వానంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు. సరే, ఇప్పుడు మీరు కుటుంబ సభ్యులు చంపించిండ్రు, ఇప్పుడు ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి గొప్ప జరిగింది? దొరుకుతారు, చంపినోని పట్టుకుంటారు, జైల్లో వేస్తారు. అట్లా వాళ్ళ జీవితం అధ్వానం. ఇప్పుడు ఈ అమ్మాయి తరపున వాళ్ళు చంపించారు కదా, ఈ అమ్మాయికి ఏమైనా లాభం అంటే కట్టుకున్న భర్తను కోల్పోయినందుకు ఇవాళ ఆమె ఒక వీడో ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంతో ఆశతోటి, ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్నది, ఆయనను కోల్పోయింది. ఇవాళ ఈ అమ్మాయికి దుఃఖమే, చంపినోడికి నష్టం.